హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. అండ్ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటా. నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా ఉన్నా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే, రీసెంట్గా మేము తిరుమల వెళ్ళడం అయితే జరిగింది 5 days బ్యాక్. సో దిస్ ఈజ్ తిరుమల స్పెషల్ వ్లాగ్ అన్నమాట. సో దానికన్నా ముందు తిరుమల వెళ్ళడానికి ఏమేమి సర్దుకుంటాననేసి అయితే వ్లాగ్లో చూపిస్తా ఉన్నా. సో ఏమేమి సర్దుకుందాం అనేసి అయితే మొత్తం నేను ముందే ప్రిపేర్ చేసుకునేసి ఇంకా నా బెడ్ పైన అయితే అరేంజ్ చేసుకునేసి ఇంకా ఒకటికి 2 సార్లు అయితే ఫుల్ చెక్ చేసుకున్నాను అనమాట. ఎందుకన్నా ఒకటి మిస్ అయినా కూడా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా అన్నీ సర్దుకొని మీకు కూడా చూపిస్తా ఉన్నా ఏమేమి సర్దుకుంటున్నా ఏమి అనేసి. ఇంకా ఇవన్నీ కూడా ట్రిప్లో చాలా అంటే చాలా అవసరమయ్యేవి. దీంట్లో ఒకటి మిస్ అయినా కూడా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా అన్నీ సర్దుకునేసిన. ఇంకా మీరు కూడా చూడండి నేను ఏమేమి సర్దుకున్నా అనేసి అయితే. సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా నా వ్లాగ్ చేయాలి కదా, ఇంకా వ్లాగ్ చేసే ఒప్పుకుంటే చేద్దాం అనేసి అయితే ఇంకా మైక్ అయితే తీసుకున్నాను అన్నమాట. చూద్దాం యూస్ అవుతుందా లేదా అయితే, బట్ తీసుకునేదైతే తీసుకున్నాను అనమాట. ఇంకా నా ఛార్జర్ అండ్ షాంపూ, ఫేస్ వాష్ అండ్ టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రష్ అండ్ దిస్ ఇస్ మై బాడీ లోషన్ సన్ స్క్రీన్ అనమాట. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. అండ్ ఫేస్ క్రీమ్ ఒకటి అండ్ హెడ్సెట్ ఒకటి అనమాట. వైర్ హెడ్సెట్టే. సో హెడ్సెట్ లేకపోతే ఇంకా జర్నీ మొత్తం బోర్ కొట్టేస్తుంది కదా, నైట్ జర్నీ ఇంకా ఎంజాయ్ చేయాలనేసి తీసుకున్నా. అండ్ జండు బామ్ ఒకటి. ఇంకా జర్నీ అంటే ఆటోమేటిక్గా హెడేక్ వస్తుంది, ఇంక బాడీ పెయిన్స్ ఉంటుంది కదా, సో జండు బామ్ తీసుకున్నాను అనమాట. ఇంకా దువ్వెన అండ్ మై బాడీ పర్ఫ్యూమ్ అండ్ చైన్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంక ట్రెడిషనల్ వేర్ పైన చాలా బాగుంటుంది కదా యాక్సెసరీస్కి, సో ఒక చైన్ తీసుకున్నా. అండ్ ఇదైతే ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్. ఇదైతే లాస్ట్ ఉగాదికి అయితే తీసుకున్నాను అనమాట. మా అక్క అయితే కొనిచ్చింది అవుట్ఫిట్ మొత్తం సెట్, షర్టు పంచ, దానికి మ్యాచింగ్ పంచ ఉంటుంది కదా, అలాంటి సెట్ అనమాట. ఉగాదికి మా అక్క కొనిచ్చింది. నేను కూడా ఇప్పటివరకు ఒకసారి కూడా వేసుకోలేదు. సో ఏదైనా స్పెషల్ అకేషన్కి వేసుకుందామని అయితే అట్లనే ఎత్తి పెట్టినా అనమాట. ఇంకా ఇప్పుడు వేసుకుందామనేసి అయితే ఎత్తుకున్నా. అండ్ ఒక షాలువా అండ్ ఇంకొక ట్రెడిషనల్ అవుట్ఫిట్ పంచ, స్టిక్ చేస్తాం కదా అలాంటి పంచ అన్నమాట ఇది. సో ఇంకా పంచ, ఇంకా దానికి మ్యాచింగ్ ఒక షర్ట్ అనమాట, అది తీసుకున్నా. అండ్ ఇంకొక ట్రెడిషనల్ అవుట్ఫిట్ కుర్తా సెట్ అనమాట. ఇది మా చిన్నన్న పెళ్ళి అప్పుడైతే మా చిన్నది నాకు కొనిచ్చింది అనమాట పెళ్ళికి. ఇంకా తన గిఫ్ట్ చేసిన డ్రెస్ ఇది కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం, నాకు చాలా బాగుంటుంది కూడా. సో అదొకటి తీసుకున్నా. అండ్ ట్రాక్ ప్యాంట్ ఒకటి అనమాట. ఇంకా ట్రెక్కింగ్ చేసేటప్పుడు కొండెక్కేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అనేసి ఒక నైట్ ప్యాంట్, ట్రాక్ ప్యాంట్ లాంటిది ఒకటి తీసుకున్నా. ఇంకా 2 sets బనియన్స్ అండ్ 2 sets ఇన్నర్స్ తీసుకున్నాను అనమాట. అండ్ నా బెల్ట్ అండ్ ఆధార్ కార్డ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆధార్ కార్డ్ తీసుకున్నాను అనమాట. అండ్ టవల్ ఒకటి అండ్ హిప్ బ్యాగ్ కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. బికాస్ ఫోను అండ్ ఏటీఎం కార్డ్స్ అండ్ మనీ అండ్ చేంజ్ ఉంటుంది కదా, అలాంటివి క్యారీ చేయడానికి బాగుంటుంది. ఇంకా పంచా అంతా కట్టుకున్నప్పుడు ఇంకా జోబీ అవైలబుల్ ఉండదు కదా, సో అలాంటి టైంలో యూస్ అవుతుందని ఒక హిప్ బ్యాగ్ అయితే తీసుకున్నా. అండ్ ఇదైతే నా బ్యాగ్. ఇంకా ఇప్పుడు చూపించాను కదా, ఇవన్నీ ఇంకా నా బ్యాగ్లో అయితే సర్దాలన్నమాట ఇప్పుడు. అండ్ కొన్ని ప్లాస్టిక్ కవర్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని వెట్ క్లాత్స్, తడి బట్టలు పెట్టుకోవడానికి కవర్స్ యూస్ అవుతాయి కదా, ఇంకా అక్కడ దొరుకుతుందో లేదో అనేసి ఇక్కడే అయితే తీసుకునేసినాను అనమాట ప్లాస్టిక్ కవర్స్ కూడా. సో అంతే, ఇంకా చూశారు కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను తిరుమల తీసుకెళ్ళడానికి నా బ్యాగ్లో అరేంజ్ చేసుకుందాం అనేసి అయితే మొత్తం అరేంజ్ అయితే చేసుకునేసిన. ఇంక ఇవన్నీ కంప్లీట్గా ఒకటికి 2 సార్లు చూసుకొని ఏది మిస్ అయిందో లేదని పర్టికులర్గా చూసుకొని ఇంకా బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకునేసిన అన్నమాట మొత్తానికి. ఇంకా సండే నైట్ బయలుదేరుతాం కాబట్టి ముందుగా సండే ఆఫ్టర్నూనే ఓపిక్గా కూర్చొని సర్దుకునేసిన అన్నమాట. ఇంకా లాస్ట్ మినిట్లో సర్దుకుని ఒకటంటే ఒకటి మర్చిపోవడం ఎందుకనేసి ముందే సర్దుకునేసిన. ఇంకా అక్కడి నుంచి సండే నైట్ 9:30కి అట్లా కుప్పం బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి మా బస్ అయితే 10:40, 11కి ఉన్నింది. సో కొంచెం ముందుగానే వచ్చేద్దాం అనేసి కుప్పంకి అయితే రీచ్ అయిపోయాం. సో మేము వచ్చిన ఒక 30 minutes బస్ కూడా వచ్చేసింది అన్నమాట. సో ఇంకా ఇక్కడి నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మొత్తం నైట్ జర్నీనే కాబట్టి సో హ్యాపీగా ఆల్మోస్ట్ ఒక నార్మల్గా అయితే ఒక 6 hours 7 hours పడుతుంది. బట్ నైట్ టైం కదా, సో ట్రాఫిక్ ఏమి ఉండదు, రోడ్డు క్లియర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఒక 5 hours పడుతుంది అనుకుంటా కుప్పం నుంచి తిరుపతికి అయితే. లెట్స్ సీ ఎంత టైం పడుతుందో. ఇంకా నైట్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఒక మంచి విండో సీట్ చూసేసి ఇంకా మంచి విండో సీట్లో కూర్చొని మొత్తం ఫ్రీగా జర్నీ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా జర్నీ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకుప్పం నుంచి. సో ఇంకా తిరుపతి వెళ్ళినాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా.
మొత్తానికి 5-6 అవర్స్ జర్నీ తర్వాత తిరుపతికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. నైట్ ఎర్లీ మార్నింగ్ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం. ఇంక ఇక్కడ నుంచి ఫస్ట్ టోకన్స్ తీసుకొని మళ్ళీ ఇంకా స్టెప్స్ ద్వారా నడక మార్గంలో వెళ్ళాలి కాబట్టి టోకన్స్ తీసుకుందామని అయితే వెళ్ళినాం. బట్ మా బ్యాడ్ లక్ అంతకుముందే టోకన్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అన్నమాట. టోకన్స్ అయితే దొరకలేదు మాకు. సో ఇంక చేసేది ఏం లేక ఏం చేద్దామని కొంతసేపు అయితే డిస్కస్ చేసుకొని ఇంకా సరే ఏదైతే అది కానీ ఫ్రీ దర్శనం చేసుకుందామనేసి ఇంకా శ్రీవారి నడక మార్గం ఉంటుంది కదా, శ్రీవారి మెట్లు, ఇంకా అక్కడి నుంచి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళాలంటే ఇంకా తిరుపతి నుంచి అక్కడికి కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా బస్సులో వెళ్ళాలన్నమాట. సో బస్సులో అయితే కూర్చున్నాం. ఇంకా బస్సు 6 o'clock వరకు అలో చేయరనేసి మధ్యలో అయితే ఆపేశారనమాట. ఇంకొంతసేపు బస్సులోనే వెయిట్ చేస్తా ఉన్నాం. మా వాళ్ళు మొత్తం నిద్రలో ఫ్లాట్ అయిపోయినారనమాట. సో ఇంకా కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత బస్సు అయితే అలో చేసినారు. ఇంకా శ్రీవారి మెట్ల మార్గం ఎంట్రెన్స్ దగ్గరికి బస్సులో అయితే రీచ్ అయిపోయాం. ఇంకా రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7:15 అట్లా అయిపోయింది అన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం శ్రీవారి మెట్ల నడక ద్వారా ఆ మెట్ల ద్వారా నడిచి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం నాకైతే. ఇంతకుముందు తిరుపతికి వచ్చినా కానీ ఎప్పుడు అలిపిరి మెట్లలోనే వెళ్ళాను అనమాట. ఇదే ఫస్ట్ టైం ఈ వేలో వెళ్తా ఉన్నా. సో నేను కూడా చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. అండ్ ఆ లొకేషన్స్ కూడా నిజంగా అంటే చాలా బాగున్నాయి చూడడానికి. నేను ఫస్ట్ టైం చూస్తాను కాబట్టి చాలా బాగా నచ్చింది నాకు. నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఆ వ్యూ అన్నీ కూడాను. ఎర్లీ మార్నింగ్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ. సో మొత్తానికి ఇంకా రీచ్ అయిపోయాం. ఇంకా ఇక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయలుదేరాలి కాబట్టి ఇంకా రెస్ట్ రూమ్స్ ఎక్కడ ఉన్నారో చెక్ చేసి ఇంకా రెస్ట్ రూమ్స్ అయితే ఎంట్రన్స్ దగ్గరే ఉన్నిందన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి మొత్తం బ్రష్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఏం తినలేదు, జస్ట్ స్నాక్స్ ఉన్నింది అది తినేసి ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరదాం అనేసి అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో మొత్తానికి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసరికి టైం అయితే ఆల్మోస్ట్ 7:40, 8 o'clock నియర్ బై అవుతా ఉన్నింది అన్నమాట. సో ఇంకా ఇక్కడ మా దగ్గర ఉన్న లగేజ్ మొత్తం కింద వాళ్ళకి సబ్మిట్ చేసేస్తే ఇంకా వాళ్ళు పైన తిరుమలకి షిఫ్ట్ చేసేసి ఇంకా అక్కడ మనకు సబ్మిట్ చేస్తారు కదా. సో ఇక్కడ మన లగేజ్ మొత్తం అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్దామనేసి అయితే ఇంకా మా లగేజ్ అంతా సర్దేసి బ్యాగ్ లాక్ చేసేసి ఇంకా లగేజ్ హ్యాండ్ ఓవర్ చేద్దామని అయితే వెళ్ళినామన్నమాట. సో ఇంకా లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకా శ్రీవారి మెట్ల ఎంట్రన్స్లో పూజ చేసుకుందాం అనేసి అయితే పూజ సామాగ్రి అంతా తీసుకునేసి ఇంకా ఎంట్రన్స్ దగ్గర మొత్తం పూజ చేసుకొని ఇంకా దేవుడికి మొక్కుకొని మా ట్రెక్కింగ్ అన్నీ కంప్లీట్గా హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా జరగాలనేసి దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ చేసుకొని ఇంకా అక్కడి నుంచి మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో చూసారు కదా, ఇదే మొత్తానికి శ్రీవారి మెట్ల నడక మార్గం అయితే. నేను కూడా ఫస్ట్ టైం దీంట్లో ట్రెక్కింగ్ చేస్తా ఉన్నా. సో నేను కూడా చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. అండ్ కనిపిస్తూ ఉంది కదా అక్కడ శ్రీవారి మెట్లు తిరుమల నడక మార్గం అనేసి. సో ఇక్కడ నుంచి మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అన్నమాట. ఇంకా అక్కడ మొత్తం చెక్కింగ్ చేసి లోపలికి 1 by 1 అయితే వదులుతారన్నమాట. ఇంకా ప్లాస్టిక్ అలాంటివి ఏమీ అలో చేయరు కదా. సో అలాంటివన్నీ వదిలేసి ఇంకా మా ట్రెక్కింగ్ అన్నీ స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇదైతే అలిపిరితో కంపేర్ చేస్తే హాఫే ఉంటుందని చెప్పినారనమాట. అండ్ ఎక్కడానికి కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. అండ్ హాఫ్ టైంలోనే రీచ్ అయిపోవచ్చు, ఒక 2 hours 3 hours రీచ్ అయిపోవచ్చు అని అయితే చెప్పినారు. బట్ చూడడానికి దగ్గర అయినా కూడాను ట్రెక్కింగ్ కొంచెం కష్టం అన్నమాట. నిటారుగా ఉంటాయి మెట్లు మొత్తం కూడా. అలిపిరిలో అయితే ఎక్కువ కొంచెం రోడ్ అయితే ఈక్వల్గా ఉంటుంది, రోడ్లో నడిచేది ఎక్కువ ఉంటుంది, అక్కడక్కడ స్టెప్స్ వస్తాయి. బట్ ఇక్కడ అలా లేదు, మొత్తం కంటిన్యూగా స్టెప్సే ఉంటాయి, నిటారుగా ఉంటాయి. సో ట్రెక్కింగ్ అయితే కొంచెం కష్టమే, దగ్గరైనా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఓకే, అలిపిరితో కంపేర్ చేస్తే కొంచెం ముందుగా రీచ్ అయిపోవచ్చు. సో చూస్తూ ఉన్నారు కదా, ఇదైతే మెట్ల మార్గంలో హాఫ్ ట్రెక్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత కనిపించే బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. చూడడానికి చాలా బాగుంది, మొత్తం ఫారెస్ట్ ఏరియా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మెట్లు కూడా మొత్తం కనిపిస్తుంది అనమాట. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ గాలి వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంది, రిలాక్స్ మైండెడ్గా ఉండొచ్చు అన్నమాట. సో చూసారు కదా, నా పాదాలు రెడ్ అయిపోయాయి అన్నమాట మొత్తం నడిచి నడిచి. సో మొత్తానికి 3 hours తర్వాత మా ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కనిపిస్తూ ఉంది కదా. సో ఇదే ఎండింగ్ పాయింట్ అన్నమాట. సో మేము ఇంకా కొంతసేపు కూర్చొని కొంతసేపు రెస్ట్ తీసుకొని మాట్లాడుకొని ఓపిక్గా నడుచుకొని వచ్చినాం అన్నమాట. సో అందుకనేసి
3 hours అయితే పట్టింది మాకు మొత్తం ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేయడానికి. సో ఇంకా ఇక్కడి నుంచి మేము కింద సబ్మిట్ చేసాం కదా, ఇంకా మా లగేజెస్ అన్నీ ఇంకా అవన్నీ తీసుకొనేసి ఇంకా మళ్ళీ ఏం చేద్దామనేసి ప్లాన్ చేయాలన్నమాట. సో ఇంకా ఫస్ట్ ఇక్కడ పోయేసి మా లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అనేసి ఇంకా లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. ఇంకా అక్కడి నుంచి లగేజ్ తీసుకొని డైరెక్ట్ శ్రీవారి పుష్కరిణి కోనేరు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మా ఫ్రెండ్ గుండు కొట్టాలంటే పోయి గుండు కొట్టుకొనేసి ఇంకా స్నానం అయితే కోనేరులోనే చేసుకుందాం అనేసి మొత్తానికి కోనేరు దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. అండ్ కోనేరులో చాలామంది బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ వాటర్ కూడా చాలా బాగుంది. అండ్ బ్లూ వాటర్ అండ్ క్రిస్టల్ క్లియర్గా క్లీన్గా చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇంకా బాగా వాటర్లో అయితే ఎంజాయ్ చేయాలి. అసలే బాడీ మొత్తం ట్రెక్కింగ్ చేసి బాడీ పెయిన్స్ ఉంది అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి ఇంకా వాటర్లో బాగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయిపోవాలనేసి ఇంకా నేను మా ఫ్రెండ్స్ అంతా ఆల్మోస్ట్ 1 hour కోనేరులో స్నానం చేసుకొని బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా టైం స్పెండ్ చేసినాం అన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ నుంచి స్నానం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అనదర్ ప్లాన్స్ ఏమనేసి చూసేసి ఇంకా రెడీ అవ్వాలి కదా. సో స్నానం అయిపోయింది, ఇంకా మొత్తానికి రెడీ అయ్యేసి నెక్స్ట్ మేము ఇంకా మార్నింగ్ నుంచి తినలేదన్నమాట. జస్ట్ స్నాక్స్ కొంచెం తిన్నాం, ఇంకా ఫుడ్ అయితే తినలేదు కాబట్టి ఇంకా అక్కడ శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఉంది కదా తిరుమలలోనే, ఇంకా అక్కడైతే తిన్నామనేసి అయితే బయలుదేరిపోయాం. ఇంకా కనిపిస్తుంది కదా క్యూ లైన్, ఇది మొత్తం కూడా అన్నప్రసాదానికి వెళ్ళే క్యూ లైనే అన్నమాట. సో ఇంకా మేము కూడా క్యూ లైన్లో ఎంటర్ అయిపోయి ఇంకా స్వామివారి ప్రసాదం తిందామనేసి అయితే వెళ్ళిపోయినాం. అండ్ ఇది కనిపిస్తుంది కదా అన్నప్రసాదంలో ఉండేటువంటి ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అన్నమాట. ఇంకా ఇక్కడ ఎక్కువ మంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు అండ్ చూడడానికి మొత్తం కూడా వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మేము కూడా ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకునేసి ఇంకా వ్యూ ఎంజాయ్ చేసేసి ఇంకా ప్రసాదం తిందామనేసి అయితే లోపలికైతే ఎంటర్ అయిపోయామన్నమాట. అండ్ మీరు కూడా తిరుమల వస్తే బయట ఎక్కడ తినొద్దండి, ఫస్ట్ అన్నప్రసాదం అయితే తినండి. ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఈ అన్నప్రసాదంలో నాకంటే చాలా ఇష్టమైనది అయితే ఈ పాయసం అన్నమాట. చాలా స్వీట్ ఉంటుంది ఇదైతే. నేను ఎప్పుడు తిరుమల వెళ్ళినా బాగా ఎంజాయ్ చేస్తూ తినేది ఏదైనా ఒకటి ఉందంటే ఈ పాయసం మాత్రమే. నేను తినడానికి ముందే చెప్పేసిన పాయసం ఉంటుంది కదా కంపల్సరీ అనేసి. సో నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆ పాయసం. చాలా స్వీట్గా చాలా స్పెషల్ టేస్ట్ ఉంటుంది అక్కడైతే. సో ఇంకా రైస్ పెడతా అన్నారు కదా, మీకు ఎక్కువ తినే ఓపిక లేకపోతే ముందే చెప్పేయండి వాళ్ళకి ఎక్కువ పెట్టొద్దు అనేసి. వాళ్ళు ఎక్కువ ఎక్కువ పెడతారన్నమాట ఫుడ్ అయితే. సో తినే ఓపిక ఉంటే వేసుకోండి, ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదు కదా, అందుకనేసి ఇంకా నేనైతే ముందే చెప్పేసా కొద్దిగా పెట్టండి అనేసి, లేదంటే వాళ్ళు ఎక్కువ వేసేస్తారన్నమాట. సో ఇంకా వాళ్ళు వేసిన దాన్ని 3 partsగా డివైడ్ చేసుకునేసిన. ఇంకా సాంబార్ కొంచెం, రసం కొంచెం, ఇంకా లాస్ట్లో పెరుగు వేస్తారు కదా, పెరుగు కూడా చాలా బాగుంటుంది. ఇంకా పెరుగు కొంచెం అనేసి 3 partsగా డివైడ్ చేసుకునేసిన. అండ్ ఒక వడ అండ్ ఒక పచ్చడి అండ్ ఒక పళ్ళెంలాగా ఏదో కర్రీ ఒకటి వేసినారన్నమాట. అన్నీ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. సో మీరు కూడా తిరుమల వస్తే కంపల్సరీ టేస్ట్ చేయండి, బయట ఎక్కడ తినొద్దండి. సో ఇంకా ఫుడ్ తినింది అయిపోయిన తర్వాత ఇంకా వరాహస్వామి దర్శనం చేసుకుందాం ఫస్ట్ అనేసి అయితే క్యూ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో తిరుమల శ్రీవారి కన్నా ముందు వరాహస్వామి దర్శనం కంపల్సరీ చేసుకోవాలనేసి చెప్పినారు కదా. సో ఇంకా నేనైతే ముందు ఎప్పుడూ చేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం వరాహస్వామి దర్శనం చేసుకోవడం అయితే. సో మొత్తానికి 1 hour తర్వాత వరాహస్వామి దర్శనం కూడా అయిపోయింది. ఇంకా తిరుపతి మాడవీధుల్లో వచ్చి 3 నామాలు వేసుకొని అయితే వెళ్తా ఉన్నాం. ఇంకా మా బ్రదర్కి అయితే నామాలు పర్ఫెక్ట్గా రాలేదు, కొంచెం పెద్దదైపోయింది అనేసి అయితే ఫీల్ అవుతా ఉన్నాడు అన్నమాట. సో మళ్ళీ ఎక్కడన్నా చూద్దామనేసి అయితే ఇంకా వెళ్తా ఉన్నాం. సో కనిపిస్తూ ఉంది కదా, ఇదే మన శ్రీవారి ఆలయం మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మెయిన్ లొకేషన్ ఇక్కడే ఎక్కువ ఫొటోస్ అంతా తీసుకుంటారు, వీడియోలు తీసుకుంటారు. ఇంకా మేము మార్నింగ్ ఫ్రెష్గా రెడీ అయినాం కాబట్టి ఇంకా క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోతే మొబైల్స్ ఉండవు కాబట్టి స్టార్టింగ్లోనే కొన్ని వీడియోస్ అండ్ కొన్ని పిక్స్ అండ్ కొన్ని రీల్స్ అన్నీ తీసుకునేసి ఇంకా మొబైల్ సబ్మిట్ చేసేయాలి కదా, అందుకనేసి ఫస్టే తీసుకునేసి ఇంకా క్యూ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం అనేసి ఇంకా బయలుదేరినాం. అండ్ మేము వెళ్ళేది ఫ్రీ దర్శనం కాబట్టి ఫ్రీ దర్శనం ఎంట్రన్స్ అయితే కొంచెం డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా దాంట్లో వెళ్తే ఇంకా క్యూ ఎంట్రన్స్ దగ్గర అయితే డ్రాప్ చేసేస్తారు. మేము కూడా ఫ్రీ బస్లోనే ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎంట్రన్స్ దగ్గర అయితే దిగేసి ఇంకా క్యూ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇంకా చూద్దాం దర్శనం ఎంతసేపు అవుతుందో ఏమో, క్లారిటీ లేదు. అండ్ హోప్ ఫాస్ట్గా అయిపోతుందని అయితే అనుకుంటున్నా, బట్ చూద్దాం ఎంతసేపు అవుతుంది ఏమి అనేసి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా శ్రీవారి దర్శనం కోసం అయితే.
సో మొత్తానికి 9 అవర్స్ తర్వాత మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దర్శనం ఇంత బాగా అవుతుందని. సో అంత మంచి దర్శనం కల్పించినందుకు శ్రీ వెంకటేశ్వర స్వామికి మళ్ళీ ఒకసారి బిగ్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్స్. సో ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోగానే లడ్డు కౌంటర్ దగ్గరకు వచ్చి స్వామివారి లడ్డు ప్రసాదం తీసుకునేసినామన్నమాట. సో ఈచ్ వన్ 6 లడ్డూస్ అండ్ ఒక ఫ్రీ లడ్డు, మొత్తం 7 లడ్డూస్ అయితే ఇచ్చినారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ప్రసాదం. థ్యాంక్ యూ.